అందరికీ నమస్కారం. సంతోష ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోష సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సంతోషం టాటా వెబ్సైట్ కి వెళ్ళండి, తెలుగులోను ఇంగ్లీష్లో కొత్త కొత్త విషయాలు తెలుసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు అంటే ఇప్పుడు మనం చూసేద్దాం. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలో స్థిరపడాలని ఎంతోమంది యువతీ యువకులు సొంత ఊళ్ళను వదిలి ఇండస్ట్రీకి పయనమవుతారు. అయితే ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి, తమ టాలెంట్ను నిరూపించుకోవడానికి ఎన్నో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. కానీ వారిలో కొద్ది మందికి అవకాశాలు దక్కేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈ ఇంటర్నెట్ లోకంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్నీ చాలా సులువైపోతున్నాయి. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ యువత తమ టాలెంట్ను నిరూపించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఇక అలా టాలెంట్ ఉన్న యువత కోసం టాలీవుడ్ దర్శక దిగ్గజుడు కె. రాఘవేంద్రరావు మరో అడుగు ముందుకేశారు. KRR వర్క్స్ పేరిట ఓ కొత్త యూట్యూబ్ ఛానల్ను ఏర్పాటు చేశారాయన. క్రియేటివ్ షార్ట్ ఫిల్మ్ స్క్రిప్టులు, యాక్టింగ్ రీల్స్, మ్యూజిక్ ఆల్బమ్స్, వెబ్ సిరీస్ కథలను తమతో పంచుకుంటే వాటిని తమ ద్వారా బయటకు తీసుకువస్తామని రాఘవేంద్రరావు చెబుతున్నారు. అందుకోసం KRR వర్క్స్ ఛానల్ ఓ మెయిల్ అడ్రస్ను కూడా అందుబాటులో ఉంచారు. తాజాగా ఈ ఛానల్ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభించారు. ఎక్సలెంట్. KRR వర్క్స్ అంటే ఆ పేరు ఒక మ్యాజికల్ నేమ్. కోవెలపూడి రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు గారికి నాకు సుదీర్ఘమైనటువంటి మా అనుబంధం, మా ప్రయాణం కూడా. రాఘవేంద్రరావు గారు అత్యధికంగా సినిమాలు చేసింది నాతోనే, రామారావు గారు ఆ తర్వాత. ఇది నిజంగా నాకు కలిగిన గొప్ప అదృష్టం ఆయనతో సినిమాలు చేయటం అన్నది. ఆయనకున్నటువంటి అపూర్వమైనటువంటి అనుభవం, ఆయన ఈ సినీ పరిశ్రమలో ఎంతో అనుభవాన్ని గడించినటువంటి దిట్ట. అలాంటి రాఘవేంద్రరావు గారు మస్తిష్కంలో నుంచి వచ్చినటువంటి ఐడియా ఈ KRR వర్క్స్ అనే యూట్యూబ్ ఛానల్ పెట్టాలన్నది. దీని ప్రధాన ఉద్దేశం వారు చెప్పిన దాన్ని బట్టి నాకు తెలిసింది, కొత్త టాలెంట్ని ఈ పరిశ్రమకి పరిచయం చేయాలి. కొత్త టాలెంట్ ఉన్నప్పుడు ఈ పరిశ్రమ ఒక అప్రతిహతంగా కొనసాగిపోతుంది అంటూ అన్నది వారి నమ్మకం. అది సత్యం, వాస్తవం. ఎందుకంటే పాత నీరు పోయి కొత్త నీరు రావాలి, లేదా కొత్త నీరు వస్తే పాత నీరు పోతుంది అన్నది పాత సామెత. కానీ వీరు చేసే ఈ ప్రయత్నంతో నాకు అనిపిస్తుంది, పాత తరం ఉంటూ వారి అనుభవాలతోటి, వారి యొక్క గైడెన్స్ తోటి కొత్త తరం అనేది రాగలిగితే, కొత్త తరాన్ని ఆహ్వానిస్తే కనుక ఈ పరిశ్రమ ఒక అత్యద్భుతంగా విరాజిల్లుతుంది. ఆయన తర్వాత తరం వారికి తన యొక్క జ్ఞాన సంపదని పరిశ్రమకు సంబంధించి ఒక ఆస్తిగా ఇవ్వటం, లేదా వారికి సంక్రమించేలా చేసే ఈ ప్రయత్నం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. మనస్ఫూర్తిగా రాఘవేంద్రరావు గారిని అభినందిస్తున్నాను. దీని మూలంగా నటీనటులకు, అలాగే స్క్రిప్ట్ రైటర్స్కి, కథకులకు, సంగీత దర్శకులకు, ఇలా ఒకటేంటి ఈ క్రాఫ్ట్లో ఉన్నటువంటి సినిమా పరిశ్రమలో ఉన్న అన్ని క్రాఫ్ట్లకు గొప్ప అవకాశం కల్పించే అద్భుతమైన వేదిక ఈ KRR వర్క్స్ అనేది. ఇలాంటి బృహత్కర కార్యాన్ని ఆయన ఈ రకంగా రూపుదాల్చడం అన్నది, ఏర్పాటు చేయడం అన్నది, ఇది ప్రతి ఒక్కళ్ళం కూడాను ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి ఈ యొక్క వేదికని ఆసరాగా చేసుకుని వారి టాలెంట్ని కనబరిచి ఈ పరిశ్రమలోకి వచ్చి పరిశ్రమని మరింత ముందుకి ఇలాగే కొనసాగేలాగా మీ వంతు ప్రయత్నం చేయండి. పరిశ్రమని నిలబెట్టడానికి మీ ప్రయత్నం చేస్తూనే మిమ్మల్ని మీరు నిలదొక్కునేలాంటి ప్రయత్నం కూడా మీరు చేసుకొని మీ యొక్క ఫ్యూచర్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఆస్కార్ అవార్డులలో నాటు లైవ్ పెర్ఫార్మెన్స్ కోసం ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. మార్చి 12న నిర్వహించే ఆస్కార్ పురస్కారాల ప్రధానోత్సవానికి సమయం దగ్గర పడుతున్న క్రమంలో భారతీయ సినీ ప్రేమికులందరూ ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ నామినేషన్స్లో నాటు పాటకు అవార్డు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్లకు ఆస్కార్ అవార్డుల వేదిక మీద లైవ్ పర్ఫార్మెన్స్ కోసం ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కీరవాణి, చంద్రబోస్ లాస్ ఏంజల్స్లో ఉన్నారు. ఆస్కార్ కమిటీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్చి 12న డాల్బీ థియేటర్ వేదికగా చేయబోతున్న లైవ్ పర్ఫార్మెన్స్ గురించి ఆసక్తికరమైన వివరాల్ని వెల్లడించారు. టాలీవుడ్లోని అగ్ర దర్శకులలో త్రివిక్రమ్ ఒకరు.
ఆయన సినిమా వస్తుందంటే హీరో ఎవరా అని ఆలోచించకుండా థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులున్నారు. ప్రస్తుతం ఆయన మహేష్తో సినిమా చేస్తున్నాడు. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్స్ తర్వాత వీళ్ల కలయికలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ప్రేక్షకులలో ఓ రేంజ్ అంచనాలున్నాయి. కాగా త్రివిక్రమ్ మహేష్తో కంటే ముందు తారక్తో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ పలు కారణాల వలన అది పక్కకు జరిగింది. అయితే తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన బిగ్ అప్డేట్ను నిర్మాత సూర్యవంశీ ప్రేక్షకులతో పంచుకున్నాడు. త్రివిక్రమ్ లైనప్లో తారక్ ఉన్నాడని, కానీ ఈసారి కొత్త కథతో సినిమా రూపొందుతుందని సూర్యవంశీ చెప్పాడు. అంతేకాకుండా ఈసారి త్రివిక్రమ్ తారక్తో ఓ పౌరాణిక సినిమా తీసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపాడు. శాకుంతలం మూవీ నుంచి మరో లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. సమాంత హీరోయిన్ గా నటిస్తున్న సినిమా శాకుంతలం. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సమాంత శకుంతలాదేవిగా నటిస్తూ ఉండగా దేవ్ మోహన్ దుష్యంతునిగా కనిపించనున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 17 నుంచి ఏప్రిల్ 14కి వాయిదా పడింది. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ 4వ సాంగ్ ని రిలీజ్ చేశారు. మధుర గతమా అనే ఈ సాంగ్ శాకుంతలం సినిమాలో చాలా ముఖ్యమైన సన్నివేశంలో రాబోతున్నట్టు చెబుతున్నారు. త్వరలో జూనియర్ ఎన్టీఆర్ 30 సినిమా ప్రారంభం కానుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివతో ఒక సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అందరి దృష్టి నెలకొని ఉంది. ఇక అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న డిమాండ్లను తాళలేక అమికోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏదైనా ఉంటే ఇంట్లో ఉండే భార్యల కన్నా ముందు మీకే చెప్తాం, ఇలా అప్డేట్ అని నిర్మాతలని దర్శకులని ఇబ్బంది పెట్టకండి అంటూ గట్టిగా ఇచ్చిపారేశారు ఎన్టీఆర్. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఫిబ్రవరి 24న ఎన్టీఆర్ 30 మూవీ అఫీషియల్గా గ్రాండ్గా లాంచ్ అవుతుందని అంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ఈ కార్యక్రమం జరుగుతుందని తెలుస్తోంది. కుమార్తెల వివాహాల గురించి జగపతి బాబు హాట్ కామెంట్స్ చేశారు. తాజా ఇంటర్వ్యూలో జగపతి బాబు తన కూతుళ్ల గురించి హాట్ కామెంట్స్ చేశారు. జగపతి బాబుకు 2 కూతుళ్లు మేఘన, అనుశ్రీ ఉన్నారు. మేఘనకు ఒక అమెరికన్ వ్యక్తితో వివాహం జరిగింది. అయితే ఆ వివాహం చేసి తాను తప్పు చేశానని జగపతి బాబు కామెంట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. నాకు 2 కూతుళ్లు, పెద్దమ్మాయికి అమెరికా అబ్బాయి నచ్చాడని చెప్పడంతో పెళ్లి చేశా. తను అమెరికాలోనే ఉంటుంది. చిన్న కూతురికి పెళ్లి కాలేదు. నన్ను అడిగితే నేను పెళ్లి చేసుకోవద్దని చెప్పా. తనకు ఇష్టం ఉండి పెళ్లి చేయండి అంటే అప్పుడు ఆలోచిస్తా అని అన్నారు. కావాలంటే నువ్వే ఒక అబ్బాయిని వెతుక్కొని పెళ్లి చేసుకో అని చెప్తా అని. ఎవరి జీవితాన్ని శాసించే హక్కు మనకు లేదన్న ఆయన, తల్లిదండ్రులు పిల్లల పెళ్లిళ్లు చూడాలి, వారి పిల్లలను చూడాలి అని చెప్పుకుంటూ వారి ఆశలను పిల్లల మీద రుద్దుతున్నారని, నేనలా చేయనని, అది స్వార్థమవుతుందని అన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చెర్రీ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమా అనంతరం ఓపెన్ ఫేమ్ బుచ్చిబాబు సనతో రామ్ చరణ్ సినిమా చేయనున్నాడు. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. బుధవారం బుచ్చిబాబు సన పుట్టినరోజు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నా అభిమాన దర్శకుల్లో ఒకరైన బుచ్చిబాబుకి జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఈ సంవత్సరం సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. త్వరలో మనం సెట్స్లో కలుద్దామని చరణ్ ట్విట్టర్లో రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. హాలీవుడ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. RRR సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి మంచి విజయం సాధించడంతో చరణ్ కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. RRR మూవీ ఆస్కార్ కు కొద్ది దూరంలో ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ హాలీవుడ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా హీరోయిన్లలో తన క్రష్ ఎవరనే ప్రశ్న ఎదురైంది చెర్రీకి. దీనికి అతడు స్పందిస్తూ హాలీవుడ్ నటి జూలియా రాబర్ట్స్ అని సమాధానం ఇచ్చాడు. జూలియా రాబర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఆమెను స్క్రీన్ పై ఎప్పుడు చూసినా అలా కళ్ళు ఆర్పకుండా చూస్తూనే ఉండిపోతా. దాన్ని అబ్సేషన్ అంటారో లేదా తెలియదు, కానీ ఆమెలో ఏదో ప్రత్యేకత ఉంది. అందుకే ఆమె నన్ను అంతగా ఆకర్షిస్తుంది. ప్రెటీ ఉమెన్ మూవీ నుంచి నేను ఆమెకు పెద్ద ఫ్యాన్నే. అలాగే ఎంట్రాప్మెంట్ హీరోయిన్ క్యాథరిన్ జీటా జోన్స్ యాక్టింగ్ చూసి ఫిదా అయ్యాను. ఆమె నటించిన సినిమాలో నేను మొదట చూసింది మార్క్ ఆఫ్ జోరో. ఈ సినిమా నుంచే ఆమెను ఫాలో అవ్వడం స్టార్ట్ చేశా అంటూ చెప్పుకొచ్చాడు. త్వరలో ఎన్టీఆర్ బొమ్మతో 100 రూపాయల కాయిన్ను భారత ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇదివరకే ఈ విషయాన్ని ప్రకటించిన మింట్ కాంపౌండ్ అధికారులు మాజీ కేంద్ర మంత్రి పురంధీశ్వరిని కలిసి ఆమె సలహాలను కోరారు. పురంధీశ్వరికి కాయిన్ నమూనాను అధికారులు చూపించారు. త్వరలోనే 100 రూపాయల ఎన్టీఆర్ బొమ్మతో కూడిన నాణాన్ని భారత ప్రభుత్వం విడుదల చేయనుంది. గతంలోనూ వాజ్పేయి వెండి నాణాన్ని ముద్రించిన సంగతి తెలిసిందే. పురంధీశ్వరి అనుమతి తీసుకున్న తర్వాత నాణాన్ని ముద్రించి విడుదల చేయనున్నారు. డైరెక్టర్ బాసిల్ జోసెఫ్
తండ్రి అయ్యారు. ప్రముఖ నటుడు డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ తండ్రి అయ్యాడు. బుధవారం ఆయన భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తండ్రైన ఆనంద క్షణాలను సోషల్ మీడియా వేదికగా ఆయన స్వయంగా పంచుకున్నాడు. ఈ సందర్భంగా కూతురికి హోప్ ఎలిజబెత్ బాసిల్ అనే పేరు పెట్టినట్లు తెలిపాడు. బిడ్డని ఎత్తుకున్న ఫోటోను షేర్ చేస్తూ తాను తండ్రి అయినట్లు ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. దీంతో ఆయనకు మలయాళ సినీ ప్రముఖులు, నటీనటుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. హీరో సుమన్ కు మెగాస్టార్ చిరంజీవి గారు అభినందనలు తెలిపారు. హీరో సుమన్ సినీ ఇండస్ట్రీకి వచ్చి 45 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు సుమన్ కు అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సుమన్ కు విషెస్ చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. మై డియర్ బ్రదర్ సుమన్, ఫిలిం ఇండస్ట్రీలో 45 ఏళ్లు కంప్లీట్ చేసుకోవడం ఆనందంగా ఉంది. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. దాదాపు 10 భాషల్లో 700కు పైగా చిత్రాల్లో నటించడం గొప్ప విషయం. నీ కమిట్మెంట్ ఏంటో నీ సినిమాలే చెబుతాయి. ఇంకా మరిన్ని సంవత్సరాలు అభిమానులను అలరించాలని కోరుకుంటున్నా. ఈ నెల 16న మంగళూరులో మీ 45 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే ఈవెంట్ విజయవంతం కావాలని కోరుకుంటున్నా అని చిరంజీవి తెలిపారు. హీరో సుమన్ నీచల్ కులం అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 1990 నుంచి 1998 మధ్య స్టార్ హీరోగా పేరుగాంచారు. ముఖ్యంగా అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తి సినిమాల్లో నటించి మెప్పించారు. నమస్తే. బెంగళూరులో హీరో సుమన్ కు ఘన సన్మానం జరగనుంది. ఒకప్పుడు యాక్షన్ హీరోగా తనదైన బాణి పలికించిన సుమన్ ఈ ఏడాదితో నటునిగా 45 వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 16న సుమన్ కు మంగళూరులో ఘన సన్మానం జరగనుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు మరో 5 భాషల్లోనూ సుమన్ నటించారు. దాదాపు 700 చిత్రాలలో నటించిన సుమన్ కు ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో హీరో రిషబ్ శెట్టి అవార్డు గెలుచుకున్నారు. కాంతారాతో వరల్డ్ వైడ్ గా ఫేమ్ ను సంపాదించుకున్న నటుడు రిషబ్ శెట్టి. ఈ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. అభిమానుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. కాంతారా విజయాన్ని ఆస్వాదిస్తుండగానే రిషబ్ శెట్టి ఆ చిత్రానికి గాను ఓ పురస్కారాన్ని గెలుపొందారు. రిషబ్ తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డును గెలుచుకున్నారు. కాంతారాలోని నటనకు గాను ఈ పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. అంతకుముందు రిషబ్ కొంతమంది సినీ ప్రముఖులతో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. కర్ణాటక రాజ్భవన్లో మోదీ ఇచ్చిన విందులో పాల్గొన్నారు. 10 ఏళ్ల తర్వాత మీరా జాస్మిన్ టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తోంది. భద్ర, గుడుంబా శంకర్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అందాల భామ మీరా జాస్మిన్ కెరీర్ పీక్ లో ఉండగా పెళ్లి చేసుకున్నారు. అనంతరం సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. ఈ మలయాళీ బ్యూటీ దాదాపుగా 10 ఏళ్ల తర్వాత తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని తెలిపారు. శుభాకాంక్షలు చెబుతూ పోస్టర్ను విడుదల చేశారు. కొన్ని రోజుల క్రితం మీరా జాస్మిన్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటున్న ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. అప్పటి నుంచి అభిమానులందరూ ఆమె ఏ సినిమా చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపులకు తెరదించుతూ తాజాగా ఆమె నటించే సినిమా పేరు బయటకు వచ్చింది. మీరా జాస్మిన్ విమానం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుంది. రామానాయుడు ట్రైలర్ రిలీజ్ అయింది. బాబాయ్ అబ్బాయి వెంకటేష్ రాణా తండ్రి కొడుకులుగా నటిస్తున్న వెబ్ సిరీస్ రానానాయుడు నెట్ఫ్లిక్స్ వేదికగా మార్చి 10వ తేదీన నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా రానానాయుడు టీం ట్రైలర్ని విడుదల చేశారు. ఇది తండ్రి కొడుకుల యుద్ధం. రానానాయుడు బాలీవుడ్ సెలబ్రిటీ ఫిక్సర్, అతనికి తిరుగులేదు. అయితే నాగానాయుడు రూపంలో అతనికి సవాల్ ఎదురవుతుంది. నాగానాయుడు ఎవరో కాదు, స్వయంగా రానానాయుడు తండ్రి. వీరి మధ్య గొడవలకు కారణమేంటి, వీరి పోరాటం దేనికోసం, చివరికి ఎవరు గెలిచారనేది కథాంశం. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా వెంకటేష్ లుక్, గెటప్ ఫ్రెష్ గా ఉన్నాయి. ఆయన ఇలాంటి పాత్రలో కనిపించడం ఇదే తొలిసారి. దసరా, పుష్ప మధ్య ఉన్న పోలిక ఏంటో క్లారిటీ ఇచ్చారు నాని. నాని హీరోగా చేసిన దసరా అనే సినిమా వస్తుంది. మార్చి 30న విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. పైగా పాన్ ఇండియన్ సినిమాగా వస్తుంది దసరా. కొత్త దర్శకుడు శ్రీకాంత్ వదల దీన్ని తెరకెక్కిస్తున్నాడు.
ఫస్ట్ లుక్ ఏ ముహూర్తంలో విడుదలైందో తెలియదు కానీ అప్పటి నుంచి ఈ సినిమాకు పుష్ప ఫీవర్ పట్టుకుంది. దీనికి పుష్పతో పోలికలున్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్స్ కానీ మొన్న విడుదలైన టీజర్ కానీ చూడ్డానికి పుష్పలా ఉందంటూ చాలా మంది చెప్పడంతో ఆ వ్యాఖ్యలు చివరికి నాని వరకు వెళ్లాయి. దీనిపై ఇప్పుడు స్పందించాడు నేచురల్ స్టార్. తన సినిమాపై పుష్ప ఛాయలున్నాయనే కామెంట్స్ తన వరకు వచ్చాయని ఒప్పుకున్నాడు నాని. వాటిపై స్పందిస్తూ అందులో నిజం లేదని, రూటెడ్ కథలు కావడంతో ఈ రెండు ఒకేలా కనిపిస్తున్నాయి కానీ అది తప్ప మరో పోలిక లేదని చెప్పాడు నాని. ముఖ్యంగా ఇలాంటి కథలు తెలుగులో రావడం అరుదుగా జరుగుతూ ఉంటాయని, పుష్పలో బన్నీ గెటప్ కూడా లుంగీ మాసిపోయిన షర్ట్ వేసుకొని ఉంటాడు కాబట్టి అలా అనిపిస్తుంది కానీ నిజానికి రెండు సినిమాలకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు నాని. కళా తపస్వి కె విశ్వనాథ్ గారి జయంతి ఫిబ్రవరి 19. ఆయన జయంతి సందర్భంగా వెండితెర బంగారు దర్శకుని కథగా కె విశ్వనాథ్ గారి విశ్వ దర్శనం ఫిబ్రవరి 19వ తేదీ సాయంత్రం 4:30 ఈటీవీలో ప్రసారం కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జనార్దన మహర్షి దర్శకునిగా, టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మాతలుగా తెరకెక్కిన ఈ చిత్రం అనేక అవార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కె విశ్వనాథ్ గారి అభిమానులు, కుటుంబ సభ్యులు ఆయనపై చేసిన ఈ విశ్వ దర్శనం చూసి ఆనందించాలని చిత్ర నిర్మాతలు, దర్శకుడు కోరుకుంటున్నారు. ఇండియన్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం RRR. ప్రస్తుతం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ వచ్చింది. తాజాగా నాటు నాటు ఆస్కార్స్కు నామినేట్ కాగా ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ పాట నామినేట్ అయింది. అయితే ఈ పాటకు లిరిక్స్, సంగీతం అందించిన చంద్రబోస్, కీరవాణిలకు అకాడమీ నుంచి పిలుపుచ్చింది. ఆస్కార్ కమిటీ ఏర్పాటు చేసిన లంచ్ మీట్కు వీరిద్దరికీ ఆహ్వానం రాగా చంద్రబోస్, కీరవాణిలు హాజరయ్యారు. అక్కడకు వచ్చిన హాలీవుడ్ ప్రముఖులతో కీరవాణి, చంద్రబోస్లు ముచ్చటించారు. ఈ క్రమంలోనే అక్కడకు టాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూయిజ్ వచ్చారు. దీంతో టామ్ క్రూయిజ్ ని కలిసిన చంద్రబోస్ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన హీరో టామ్ క్రూయిజ్ ను కలిశాను. విత్ టాప్ గన్ టామ్ తో ఇది ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని చంద్రబోస్ ట్విట్టర్లో రాసుకొచ్చారు. దీంతో ఈ పిక్ వైరల్ గా మారింది. ఈ వారం సంతోషం మ్యాగజైన్ కవర్ పేజీపై మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ లుక్ ఫోటో ఉంది. ఇక రెండో పేజీ అయిన ఫ్రంట్ ఇన్నర్ కవర్ పేజీలో నాని దసరా మూవీ పోస్టర్ ఉంది. మూడో పేజీ అయిన ఎడిటోరియల్ పేజీలో రామ్ చరణ్ కొత్త అవతార్ వార్త, పబ్లిక్ నోటీస్ ప్రచురించారు. ఇక నాలుగవ పేజీలో ఓటీటీలో సంతోషం అవార్డ్స్, ఐదవ పేజీలో చిరంజీవి భోలాశంకర్ సినిమా అప్డేట్స్ ఉన్నాయి. ఆరవ పేజీలో నాని దసరా ఓరివారి సాంగ్ గురించి ప్రచురించారు. ఇక ఏడవ పేజీలో ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు మూవీ గురించి కథనం ప్రచురించారు. ఎనిమిదవ పేజీలో పులి మూవీ రిలీజ్, తొమ్మిదవ పేజీలో సూర్యాపేట జంక్షన్ టీజర్ విడుదల కథనాలున్నాయి. ఇక 10, 11వ పేజీలలో భోలాశంకర్ మూవీ టీంతో రాఘవేంద్రరావు కలిసి ఉన్న ఫోటోను ప్రచురించారు. 12వ పేజీలో శకుంతల మూవీ నుంచి ఒక స్పెషల్ పోస్టర్ ప్రచురించగా 13వ పేజీలో వినరో భాగ్యము విష్ణు కథ, శాకుంతలం రిలీజ్ డేట్ స్పెషల్ స్టోరీస్ ఉన్నాయి. 14వ పేజీలో ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు పోస్టర్ ఉంది. 15వ పేజీలో వీరసింహారెడ్డి ఓటీటీ రిలీజ్ డేట్, శ్రీదేవి శోభన్ బాబు సాంగ్ రిలీజ్, వరలక్ష్మి శరత్ కుమార్ కామెంట్స్ ప్రచురించారు. 16వ పేజీలో అదర్స్ శ్రీ రిలీజ్ వార్త, పూజా హెగ్డే వేదాంతం చెబుతున్న వార్త, నిజం టాక్ షో గురించి సింగర్ స్మిత రియాక్షన్, రిషబ్ శెట్టితో ఊర్వశి సినిమా చేస్తున్న వార్త, కీర్తి సురేష్ యోగాసనాలు చేస్తున్న వార్త, టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రేణు దేశాయ్ పాత్రపై అప్డేట్ ఇచ్చారు. ఇక 17వ పేజీలో రావణాసుర సెకండ్ సింగిల్ అప్డేట్, సూర్య జిమ్లో హెవీ వర్కౌట్స్ చేస్తున్న వార్త, తన ఇళ్ల గురించి జరుగుతున్న ప్రచారంపై రష్మిక రియాక్షన్, తారకరత్న చికిత్స గురించిన వార్త, ప్రభాస్ స్టైలిష్ లుక్లో ఉన్న వార్త ప్రచురించారు. 18వ పేజీలో సంతోషం వారఫలాలతో పాటు తెలుసా మనసా సినిమా గురించిన వార్త, మెంటూ సినిమా ప్రెస్ మీట్కి సంబంధించిన వార్త ప్రచురించారు. ఇక 19వ పేజీలో అమిగోస్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ పోస్టర్ ప్రచురించగా చివరి పేజీ అయిన బ్యాక్ కవర్ మీద వినరో భాగ్యము విష్ణు కథ రిలీజ్ పోస్టర్ ప్రచురించారు. ఇవి ఈ వారం సంతోషం మ్యాగజైన్ విశేషాలు. విడాకుల తర్వాత సమాంత మునుపటి కంటే స్ట్రాంగ్గా తిరిగి వచ్చింది. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి వచ్చిన సమయంలో కనీసం లేచి నిల్చునే పరిస్థితి కూడా లేదు. కానీ ఇప్పుడు సమాంత మళ్ళీ తన మునుపటి శక్తిని తిరిగి తెచ్చుకుంది. ఇక ఆమె షేర్ చేస్తున్న వర్కౌట్లు చూస్తేనే ఆ విషయం తెలుస్తుంది. మొన్నటికి మొన్న సమాంత గుడిమెట్లు ఎక్కుతూ కర్పూరాలు వెలిగిస్తూ తన మొక్కును తీర్చుకుంది. ఇక సమాంత ఇప్పుడు వ్యాలంటైన్స్ డే స్పెషల్ అంటూ ఓ పోస్ట్ వేసింది. బాక్సింగ్ చేస్తూ సీరియస్గా ఉన్న లుక్ను షేర్ చేస్తూ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పింది. అంటే తాను మరింత స్ట్రాంగ్గా వచ్చానంటూ ఈ వర్కౌట్స్ తన వ్యాలంటైన్ అన్నట్టు కామెంట్ చేసింది అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమాను ఆశీర్వదించడానికి వచ్చే ప్రేక్షకులందరూ మా చీఫ్ గెస్టులు. సో మీ అందరూ కూడా సినిమాను చూసి ఆదరిస్తే అంతకు మించింది
మాకు హ్యాపీనెస్ ఇంకేముంటుందండి. అండ్ ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, ఇంత భాషాబాయి చెప్పాడు ఆడవాళ్ళ కోసం ఏంటి ఈరోజు ఎంత స్ట్రెంత్ అని. ఈరోజు నిజంగా గోల్డ్ బాక్స్ని సుష్మిత గారు కానివ్వండి, అండ్ అలాగే శరణ్య గారు, వీళ్ళందరూ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్. ఎలాగో నా జీవితంలో కూడా మా మదర్, మా అమ్మ ఎంతైతే నన్ను సపోర్ట్ చేసి ఇక్కడ దాకా పంపించారు, అలాగే ఎక్కడెక్కడున్న వాళ్ళ అభిమానులందరూ కూడా నాకు ఫోన్ చేశారు. వాళ్ళందరూ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ సినిమా నచ్చుతుంది, ముఖ్యంగా మీ అందరూ కూడా సినిమా చూడాలని కోరుకుంటూ, ఎవరు నేను మర్చిపోయాలంటే క్షమించండి, తప్పుగా అనుకోవద్దు, అందరి గురించి చెప్పాను అనుకుంటున్నాను. And once again, thank you so much. I don't know why I'm always after Prashant's speech. It is so difficult for me because every event we're just like, okay, Prashant is going to kill it this time and how am I going to follow it? But I think it's okay. He gave me my first Telugu film as a heroine and maybe I can do this for him. Thank you, Prashant. You're the reason I became your Sridevi in this film. But again, thank you all. Thank you so much for coming here. అండ్ ఇందాక చెప్పినట్టు, ఆల్రెడీ ప్రశాంత్ చెప్పినట్టు, అచ్చమైన తెలుగు సినిమా శ్రీదేవి స్వప్నం చాలా సరదాగా, గోలగోలుగా, ఎంజాయబుల్గా, ఎంటర్టైనింగ్గా ఉండబోతుంది. అండ్ Feb 18th మీ అందరూ మీ ఫ్యామిలీస్తో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఐ హోప్ యూ ఆల్ విల్ లవ్ ఇట్. అండ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. దే వాజ్ నెవర్ హైరార్కీ. అక్క ఏ రోజు మాకు ఆవిడ ప్రొడ్యూసర్ అనే ఫీలింగ్ ఎప్పుడు ఇవ్వలేదు. షీ వాజ్ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్. అండ్ నేను ప్రశాంత్ ఒక షార్ట్ చేసి, ఒక షార్ట్ బాగా వస్తే ఎంత ఎక్సైట్ అయ్యేవాళ్ళు, అక్క మాకంటే ఎక్కువ ఎక్సైట్ అయ్యేవాళ్ళు. అండ్ షీ వాజ్ ఆల్వేస్ దేర్ ఎవ్రీ డే ఆన్ సెట్. షీ వాజ్ గైడింగ్ అస్, షీ వాజ్ హెల్పింగ్ అస్. It was fantastic working with you, Akka. Thank you so much for this opportunity. And Vishnu sir, thank you so much. This is because of you guys. Whatever you give us, we'll come back on Success Meet and we'll share more joyful. And thank you so much. Feb 18th, please do come and watch. Thank you. GK Mohan garu, Sharath Marar garu, writer Satyanand garu, and my very, very beloved Babai Navav garu. Thank you so much to all of these people who showed continuous support and guidance on this project. అండ్ ఇంకా మా సినిమా గురించి చెప్పాలంటే, మన లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ చేసే ట్రూ ఎమోషన్స్ అండ్ రియల్ లైఫ్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, మన అమ్మానాన్నలతో మనం షేర్ చేసే ప్రెషియస్ మూమెంట్స్, మన ఫ్రెండ్స్తో బయటికి వెళ్తే ఆ అల్లరి, ఆ ఫన్ టైమ్స్, అలాగే ప్రేమలో పడినప్పుడు మనకి మన మనసుకి హత్తుకునే వెరీ వెరీ స్పెషల్ అండ్ ప్రెషియస్ మూమెంట్స్, ఇవన్నిటితో పాటు ఇలాంటి ట్రూ ఫీలింగ్స్తో పాటు ఒక గ్రిప్పింగ్ ఫెంటాస్టిక్ డ్రామా ఇన్ ద బ్యాక్డ్రాప్ ఉన్న సినిమానే మా శ్రీదేవి శోభన్ బాబు. సో ప్రశాంత్, డైరెక్టర్ ప్రశాంత్ ఈ స్క్రిప్ట్ ఎంత సిన్సియరిటీ అండ్ ఎంత హార్ట్ ఫెల్ట్గా రాశారో, డైలాగ్స్ కానీ స్క్రిప్ట్ కానీ అంతే సిన్సియరిటీ అండ్ హార్ట్ ఫెల్ట్గా అందరూ ఈ సినిమాకి పనిచేసిన అందరూ అంతే సిన్సియారిటీతో పనిచేశారండి. ఆ డైరెక్షన్ టీమ్, co-director Sudhir, our favorite Rohit, Nayak, Anil, వీళ్ళందరూ they were a huge support, like we're all like a family and we work together. And I should say thanks to both my fantastically talented stars, Santosh and Gauri. They've been amazing. They've been a part of this film like they were my own family. తనకు సపోర్ట్గా కనీసం చాలామంది హీరోస్ ఉన్నారు. వాళ్ళలో ఎవరిని చేయమన్నా సరే కళ్ళు మూసుకొని ముందుకు వచ్చేస్తారు. కానీ అలాగా ఒక స్టార్ సపోర్ట్ లేకుండా ఒక ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్గా ఒక సాధారణమైన ప్రొడ్యూసర్ ఎన్ని కష్టపడాలో అన్ని కష్టాలు తను తీసుకుంటూ అంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ ఇలాగా మీ ముందుకి ఈ సినిమాని తీసుకొచ్చింది. దీనికి ముందు ఆల్రెడీ కొన్ని వెబ్ సిరీస్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. డెఫినెట్గా చెప్తున్నాను, మా హనీ త్వరలోనే మెగా ప్రొడ్యూసర్ కాబోతుంది. డెఫినెట్గా అయి తీరుతుంది. ఐ విష్ యూ పాప అండ్ ఐ విష్ యూ విష్ణు. వెనకాల మా విష్ణు చాలా మోరల్ అండ్ ఫైనాన్షియల్ సైడ్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చి ఈ సినిమాను ముందుకు తీసుకెళ్ళినందుకు వాళ్ళిద్దరికీ కూడా నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు, అంటే జనరల్గా నేను కథ వింటాను, నా క్యారెక్టరు ఎలా ఉందో ఏంటో అని అడగను కానీ, బట్ కథ విన్నాను. కథ విన్నప్పుడు ఒక పర్టికులర్ చోటుకు వచ్చేటప్పటికి అతను చెప్పిన నెరేషన్కి నాకు తెలియకుండా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. తర్వాత బాగా చెప్పాడు ఈ కుర్రోడు
చాలా బాగుంది. మరి చెప్పినప్పుడు బాగుంటుంది కానీ అది స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఎంతవరకు వస్తుంది అనేది ఎప్పుడు డౌటే. డెఫినెట్గా ఇప్పుడు ట్రైలర్ చూస్తే మాత్రం తను ఏం చెప్పాడు అదే తీసాడు అనిపించింది. ప్రశాంత్ ఎప్పుడు కూడా కామెడీ, సెంటిమెంట్, టైం టెస్టెడ్ ఎమోషన్స్ అవి మాత్రం మిస్ కాబాకు. చాలా బాగా చేసావు. డెఫినెట్గా నీకు చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అతడు, ఆర్య, పౌర్ణమి, భద్ర, లెజెండ్ వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి మెప్పించిన దీపక్ సరోజ్ ఇప్పుడు హీరోగా మారారు. సిద్ధార్థ్ రాయ్ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, విహాన్ అండ్ విహిన్ క్రియేషన్స్ పతాకాలపై ప్రొడక్షన్ నెంబర్ 1గా జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్, కాన్సెప్ట్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్, నిర్మాత అల్లు అరవింద్ విడుదల చేశారు. విడుదలైన 2 పోస్టర్లు కూడా యువతను ఆకట్టుకుంటున్నాయి. యశస్వి తీసిన సిద్ధార్థ్ రాయ్ పోస్టర్ లాంచ్ చేయమని నన్ను అడిగారు. దీనికి కారణం రమణి గారు అని వైజాగ్లో ఉంటారు, పొలిటికల్ ఫ్యామిలీ నుంచి. ఇతనేమో చిన్నప్పటి నుంచి తెలుసు, ఆర్యా సినిమా నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా వేసి మన ఫైనల్గా వచ్చి హీరోగా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోతున్నాడు. ఐ కంగ్రాచులేట్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దీపక్ సరోజ్ అని నాకు తెలుసు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఏం పేరు పెట్టుకుంటావు నువ్వు అంటే ఓన్లీ దీపక్ అంటున్నాడు. దీపక్ సరోజ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నువ్వు డైరెక్టర్ని అడిగాను ఏంటి థీమ్ అని చెప్పి. అంటే ఒక తెలివితేటలు ఎక్కువైపోయిన వాడికి ఎమోషన్ యాడ్ అయ్యేటప్పటికి దాన్ని హ్యాండిల్ చేయగలరా లేదా అనే ఒక నేపథ్యంలో ఈ సినిమా తీయాలని అనుకుంటున్నామని అన్నారు. అదేమి పూర్తిగా అడగలేదు. బట్ ఐ విష్ ఆల్ ది యూనిట్ వెరీ బెస్ట్ అండ్ ది ప్రొడ్యూసర్స్ బోత్ ఆఫ్ యూ, గుడ్ లక్ టు యూ. నువ్వు టాలెంటెడ్. ఆల్రెడీ ఇతన్ని నేను టెస్ట్ చేసి ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్లో పెట్టుకోవాలని చెప్పి చాలా టెస్ట్లో అయితే తెప్పించాం. ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్, వాట్ ఐ హ్యావ్ టు టెల్. అందుకని ఈ సినిమా మీరు బాగా తీస్తే ఇతను తప్పనిసరిగా పైకి వస్తాడు, లేకపోతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించుకుంటూ ఉండాలి. గుడ్ లక్, గుడ్ లక్, గుడ్ లక్. నా పేరు వి యశస్వి. నేను వంశీపాడిపల్లి గారి దగ్గర హరిశంకర్ గారి దగ్గర ఏడీగా చేశాను. ఇది నా డెబ్యూ మూవీ డైరెక్టర్గా. ఇందులో దీపక్ సరోజ్ హీరోగా చేస్తూ ఉన్నాడు. తను చైల్డ్ ఆర్టిస్ట్, చాలా సినిమాలు చేశాడు. అతడు, ఆర్య, భద్ర, పౌర్ణమి, లేటెస్ట్గా లెజెండ్. ఇది హీరోగా తను లాంచ్ అవుతూ ఉన్నాడు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్గా ప్రదీప్ పూడి, జయ గారు వాళ్ళు ప్రొడ్యూసర్స్గా వ్యవహరిస్తున్నారు. ఈ కథను నమ్మి, ఈ కాన్సెప్ట్ని నమ్మి, మమ్మ నమ్మి వాళ్ళు ఈ సినిమాని ఖర్చుకు వెనకాడకుండా బాగా తీశారు. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ, ఒక ఎక్సెంట్రిక్ క్యారెక్టరైజేషన్ బేస్ మీద చేస్తూ ఉన్నాం. ఈ కథతో పాటు ఇందులో ఒక చాలా విలువైన మానవీయ అంశాలను కూడా మేము డిస్కస్ చేసాము. అది అందరినీ డెఫినెట్గా ఆకట్టుకుంటుందని మా నమ్మకం. ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మేము ఈ సమ్మర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము. తప్పకుండా ఈ సినిమా థియేటర్లో వచ్చినప్పుడు ప్రేక్షకుల్ని ఖచ్చితంగా అలరిస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాము. మీ ఆశీస్సులు, మీ సపోర్టు మా సినిమాకు ఉండాలి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీబడి, గుడ్ ఈవినింగ్. నా పేరు దీపక్ సరోజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. టుడే ఆన్ దిస్ డే వీ హ్యావ్ లాంచ్డ్ our poster, Siddharth Roy, first look. This is the one. So నేను చైల్డ్ ఆర్టిస్ట్గా 45 మూవీస్ చేశాను. మై ఫస్ట్ మూవీ ఈజ్ అండర్ విత్ బన్నీ అన్న. చాలా మంచి క్యారెక్టర్ చేశాను ఆర్యాలో. అదొకప్పుడు పెద్ద హిట్. దాని తర్వాత ఎన్నో సినిమాలు సక్సెస్ఫుల్గా చేశాను. యూ ఆల్ హ్యావ్ రికగ్నైజ్డ్ మీ, ఎంకరేజ్డ్ మీ. సో ఇప్పుడు ఈ సినిమా కష్టపడి చేసాం, వెరీ బాగా వచ్చింది. అయితే ఎవరితో లాంచ్ చేద్దాం ఇది అనుకుంటే అరవింద్ సార్ మేము అడగడం జరిగింది. సార్, థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ నాట్ జస్ట్ ఎంకరేజ్డ్ మీ ఇన్ ద చైల్డ్హుడ్ బట్ ఆల్సో నౌ. వెరీ గ్రేట్ఫుల్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద వర్డ్స్ అండ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద ఇండియన్ ఇండస్ట్రీ is just speechless. Thank you very much. I am very grateful, sir. Hello everyone. Thank you very much for having us here, Arvind Garu, and giving your valuable time for our poster launch. I hope this will give a good break for our hero Deepak and our director, and I wish them all the very best and success on this day.
థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మా సినిమా సిద్ధార్థ రాయ్ సినిమా పోస్టర్ లాంచ్ చేసిన అరవింద్ గారికి చాలా ధన్యవాదాలు. సో ఆయనది గోల్డెన్ హ్యాండ్. సో మా సినిమా కూడా మంచి హిట్ అయ్యి అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పుడప్పుడు కొత్త విశేషాన్ని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.